వెల్కమ్ బ్యాక్ టు బ్లూ లాక్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 5. లాస్ట్ వీడియోలో ఇసాగి వర్సెస్ నారుహయ్య మ్యాచ్లో ఇసాగి బారు బ్లైండ్ స్పాట్ని యూజ్ చేసి స్కోర్ చేయడంతో ఇసాగి టీం మ్యాచ్ విన్ అవుతుంది. సో ఇక ఆ తర్వాత ఇసాగి బారుని సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి నారుహయ్య ఎలిమినేట్ అవుతాడు. సో ఇక ఆ తర్వాత హ్యూమా ఇంకా కునిగామి రియోతో టీమప్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఎగో ఇంకా ఫుట్బాల్ యూనియన్ మీటింగ్ జరుగుతుంది. వీళ్ళు ఎగోతో తొందరగా ఒక జీనియస్ ని తయారు చేయమని చెప్తారు. వీళ్ళు ఫుట్బాల్ ని ఒక బిజినెస్ లా చూస్తున్నారని ఎగోకి తెలుసు. సో ఎగో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెంపరరీ జీనియస్ ని తయారు చేస్తే అతను తక్కువ టైంలోనే ఫేమస్ అయిపోయి వేరే కంట్రీస్ కి వెళ్ళి ఆడతాడు. కానీ 2-3 వీక్స్ లోనే తన స్కిల్స్ డల్ అయిపోయి తిరిగి జపాన్ టీమ్ కి వచ్చి చిన్న క్లబ్స్ లో ఆడతాడు. కానీ ఎగో బ్లూ లాక్ లో ఒక పర్ఫెక్ట్ జీనియస్ ని తయారు చేద్దాం అనుకుంటాడు. సో ఇక ఆ తర్వాత బారు ఇసాగి టీమ్ కి వచ్చాక బారు చాలా సెల్ఫిష్ అని మనకు తెలుస్తుంది. అండ్ తన సరౌండింగ్స్ క్లీన్ గా ఉండడం అంటే ఇష్టం. అందువల్ల తాను నాగితో ఆర్గ్యూ చేస్తుంటాడు. బారు వీళ్ళిద్దరితో అంతగా క్లోజ్ గా ఉండడు. బారుతో పాటు కెమికల్ రియాక్షన్ ఎలా క్రియేట్ చేయాలో అని ఇసాగి ఆలోచిస్తుంటాడు. వీళ్ళందరూ ట్రైనింగ్ చేస్తుంటారు. నాగి మీద రివెంజ్ తీసుకోవాలని రియో చెప్తాడు. సో ఇక ఆ తర్వాత వీళ్ళందరూ బాతింగ్ ఏరియాలో మీట్ అవుతారు. బాచిరా రిన్ టీమ్ కి వెళ్ళాడని వీళ్ళకి తెలుస్తుంది. రియో కునిగామి ఇంకా హ్యూమా వాళ్ళతో ఆడమని ఛాలెంజ్ చేస్తారు. ఇసాగి యాక్సెప్ట్ చేస్తాడు. బారో ఇప్పుడు గోల్స్ మీద ఫోకస్ చేస్తాడు. పాస్ తనకే ఇవ్వాలని బారో చెప్తాడు. బారో ఇసాగిని లూజర్ ఇంకా డాంకీ అని పిలుస్తాడు. తానే ఫీల్డ్ లో కింగ్ అని బారో ఫీల్ అవుతాడు. ఇంకా ఓడిపోయిన టీంలో నుంచి ఏ ప్లేయర్ ని సెలెక్ట్ చేయాలో వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నప్పుడు డిసైడ్ అవుతారు. సో ఇక ఆ తర్వాత వీళ్ళ 3 vs 3 బ్యాటిల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బారో ఎవరికి బాల్ పాస్ చేయడని రెడ్ టీమ్ కి తెలుసు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుని రియో ఇంకా కునిగామి బారోని బ్లాక్ చేస్తారు. ఇక రిన్ బాల్ ని హ్యూమాకి పాస్ చేస్తాడు. హ్యూమా తన స్పీడ్ ని యూజ్ చేసుకుని ఫస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. తర్వాత ఇసాగి తన స్కిల్ ని యూజ్ చేసుకుని పొజిషన్ లో ఉంటాడు. పాస్ కోసం వెయిట్ చేస్తాడు. కానీ బారో తనకి పాస్ ఇవ్వడు. ఇంకా బారో అటెంప్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. తర్వాత కునిగామి దగ్గరకు బాల్ వస్తుంది. ఇక తాను సెకండ్ గోల్ స్కోర్ చేస్తాడు. బారో వీళ్ళిద్దరితో అస్సలు కోఆర్డినేట్ చెయ్యడు. ఇసాగి ఇంకా నాగి మధ్యలో కెమికల్ రియాక్షన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇసాగి తనకి పాస్ చేస్తాడు. నాగి తన బాల్ కంట్రోల్ స్కిల్ ని యూజ్ చేసుకుని ఫస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. ఇసాగి బారోని ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేసినా బారో తన మాటలు వినడు. నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయకని బారో చెప్తాడు. ఇక ఆ తర్వాత కునిగామి థర్డ్ గోల్ స్కోర్ చేస్తాడు. టీమ్ రెడ్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. బారోని చేంజ్ చేయలేడని ఇసాగికి తెలుసు. అందుకే తాను ఒక కొత్త ప్లాన్ క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ తాను బాల్ ని బారోకి పాస్ చేయడానికి వెళ్తాడు. అందరి అటెన్షన్ బారో మీద ఉంటుంది. కానీ ఇసాగి నాగికి పాస్ చేస్తాడు. ఇప్పుడు టీమ్ రెడ్ అటెన్షన్ నాగి మీద ఉంటుంది. ఈ బ్లైండ్ స్పాట్ ని యూజ్ చేసుకుని ఇసాగి తన పొజిషన్ లో వెళ్తాడు. నాగి తన ప్లాన్ ని అర్థం చేసుకుని ఇసాగికి పాస్ ఇస్తాడు. ఇక ఇసాగి సెకండ్ గోల్ స్కోర్ చేస్తాడు. తర్వాత బారో చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇసాగి తన్ని యూజ్ చేసుకున్నాడని బారోకి అర్థం అవుతుంది. అతని దారిలో రావద్దని ఇసాగి తనకి చెప్పి తనని డాంకీ అని పిలుస్తాడు. దీంతో బారోకి చాలా కోపం వస్తుంది. తానే స్కోర్ చేయాలని బారో ట్రై చేస్తాడు. కానీ అందరూ తన్ని బ్లాక్ చేస్తారు. మళ్ళీ బారోని యూజ్ చేసుకుని ఇసాగి బాల్ తీసుకుంటాడు. కానీ ఈసారి హ్యూమా తన్ని ఆపడానికి వస్తాడు. కానీ ఇసాగి నాగికి పాస్ చేస్తాడు. ఇక నాగి స్కోర్ ఈక్వల్ చేస్తాడు. హ్యూమా స్పీడ్ గా పరిగెత్తగలడు. కానీ బాల్ తన దగ్గరకు వచ్చినప్పుడు స్లో అయిపోతాడు. అందుకే తాను బాల్ ని ఆపకుండా ముందుకు వెళ్తూ తన స్పీడ్ ని మెయింటైన్ చేసుకుని ఫోర్త్ గోల్ స్కోర్ చేస్తాడు. ఇక బారో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. తన ఫ్రెండ్స్ ఎప్పుడు సపోర్టింగ్ రౌండ్ లో ఉండి బాల్ పాస్ చేసేవాళ్ళు. వాళ్ళు గోల్ స్కోర్ చేయలేకపోయినా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ ఫీలింగ్ ఏంటో బారోకి అర్థం కాదు. తాను చిన్నప్పటి నుంచి అందరినీ డామినేట్ చేస్తూ గోల్ స్కోర్ చేసేవాడు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో బారోకి తెలుసు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు నాగి ఇంకా ఇసాగి డామినేట్ చేస్తున్నారు. బారు ఫ్రస్ట్రేషన్ తో కిక్ ఆఫ్ పాయింట్ నుంచే గోల్ అటెంప్ట్ చేస్తాడు. కానీ అది ఫెయిల్ అవుతుంది. తర్వాత బాల్ మళ్ళీ బారో దగ్గరకు వస్తుంది. బారో తన పొజిషన్ లో వెళ్లే లోపే హ్యూమా తన వెనక వస్తాడు. అప్పుడే ఇసాగి బారో ముందుకు వస్తాడు. ఇసాగి కళ్ళల్లోకి చూసి బారో భయపడి ఫస్ట్ టైం ఇసాగికి పాస్ చేస్తాడు. ఇక ఇసాగి స్కోర్ ఈక్వల్ చేస్తాడు. ఇప్పుడు స్కోర్ 4-4 అవుతుంది. తాను బాల్ పాస్ ఎందుకు చేశాడో తనకే అర్థం కాదు. ఆ టైంలో తాను ఇసాగితే ఓడిపోయాడని బారో చెప్తాడు. తర్వాత రియో హ్యూమాకి పాస్ చేస్తాడు. హ్యూమా స్పీడ్ ని నాగి మ్యాచ్ చేయగలడని తెలిసి తాను బాల్ ఆపడానికి వెళ్తాడు. ఇంకా నాగి బాల్ ని బారోకి పాస్ చేస్తాడు. నాగి ఇంకా ఇసాగి ఇద్దరు పొజిషన్ లో ఉంటారు. బారో వీళ్ళకి పాస్ చేస్తే ఎవరో ఒకరు స్కోర్ చేసి మ్యాచ్ ని గెలిపిస్తారు. సో ఇక తాను సపోర్టింగ్ రౌండ్ లోండి పాస్ ఇద్దాం అనుకుంటాడు. కానీ తన కట్స్ తన్ని అలా చేయనివ్వవు. అందుకే బారో తన యాటిట్యూడ్ ని చేంజ్ చేయకుండా బాల్ ని ఎవరికి పాస్ చేయకుండా నెట్ వైపు పరిగెడతాడు. సో ఇక తను డ్రిబుల్ చేస్తూ ఫుల్ స్పీడ్ గా గోల్ పోస్ట్ దగ్గరికి పరిగెడతాడు. సాగి ఇంకా నాగిని డీకాయ్ గా యూస్ చేసుకుని బారో తన రూట్ ని ప్లాన్ చేసుకుంటాడు. నేను సపోర్టింగ్ రౌండ్ లో ఉండనని చెప్పి
5th గోల్ స్కోర్ చేస్తాడు. బారో స్కిల్స్ అవేకన్ అయ్యాయని వీళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఇసాగి తనకి హైఫై ఇవ్వడానికొస్తే బారో కోపంతో ఆ డాంకీ అనే వర్డ్‌ని వెనక్కి తీసుకోమని చెప్తాడు. ఇక ఇసాగి తనకి సారీ చెప్తాడు. సో ఇక తను అలా ఎందుకు చేశాడని ఇసాగి అడిగితే వాళ్ళని చూసి ఫైరప్ అయ్యానని బారో చెప్తాడు. ఇక ఇసాగికి హ్యూమా స్పీడ్ కావాలి కాబట్టి సో ఇక తను హ్యూమాని సెలెక్ట్ చేస్తాడు. అప్పుడే రియో తననెందుకు సెలెక్ట్ చేయలేదని అడిగితే నీతో నాకింక పని లేదని నాగి చెప్తాడు. తర్వాత బారోకి ఇసాగి తన్ని ఎందుకు తిట్టాడో అర్థమవుతుంది. దానివల్ల తాను ఇంకా స్ట్రాంగ్ అయ్యాడని. ఇక బారో ఇసాగి టెక్నిక్స్ గురించి అడుగుతూ ఇసాగితో స్లోగా కోఆర్డినేట్ చేస్తుంటాడు. ఇంకా మనం బాచిరా బ్యాక్ స్టోరీని చూస్తాం. బాచిరాకి ఫుట్బాల్ అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. ఇంకా తనకి డ్రిబ్లింగ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. తనకంతగా ఫ్రెండ్స్ ఉండరు. తాను ఫుట్బాల్ ని ఆడడానికి తన మామ్ తన్ని మోటివేట్ చేస్తుంది. మనుషుల్లో వాళ్ళ ఫ్యాషన్ ని ఫాలో చేయడానికి వాళ్ళలో ఒక మాన్స్టర్ ఉంటుందని తన మామ్ చెప్తుంది. అప్పటి నుంచి బాచిరా తన మాన్స్టర్ తో ఆడేవాడు. మాన్స్టర్ అంటే అది ఒక ఫీలింగ్ అన్నమాట. అప్పటి నుంచి బాచిరా ఇంకా బాగా ఫుట్బాల్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ తన ఫీలింగ్ అర్థం చేసుకునేవారు ఎవ్వరూ ఉండరు. అయినా బాచిరా తన లోపల ఉన్న మాన్స్టర్ ని ఫాలో చేస్తూ వచ్చాడు. కానీ తాను ఒంటరివాడు అయిపోతాడని ఎప్పుడు బాధపడేవాడు. కానీ బ్లూ లాక్ లో తనకి ఇసాగి కనిపించాడు. ఇసాగి దగ్గర నుంచి తనకు ఆ మాన్స్టర్ ఫీలింగ్ వచ్చింది. తాను ఎంజాయ్ చేసే ఫుట్బాల్ ఫీలింగ్ ని ఇసాగి అర్థం చేసుకుంటాడని బాచిరాకి అర్థం అవుతుంది. ప్రెజెంట్ టైంలో బాచిరా రిన్ తో ప్రాక్టీస్ చేస్తుంటాడు. రిన్ తనతో బాచిరాకి ట్రిబుల్ చేయడం సరదాగా ఉంటుందేమో కానీ తాను ఒంటరిగా ఫైట్ చేయడానికి భయపడతాడని రిన్ చెప్తాడు. బయట వీళ్ళకి ఇసాగి కనిపిస్తాడు. ఇక బాచిరా ఆలోచిస్తూ రిన్ లో కూడా ఒక మాన్స్టర్ ఉంటుందని, ఇసాగి ఇంకా రిన్ మధ్యలో ఎవరు తనకి ఎక్కువ ఫీల్ ఇస్తారని బాచిరా ఆలోచిస్తుంటాడు. తర్వాత వీళ్ళ 4v4 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ 1v1 లో మ్యాచ్అప్ చేసుకుంటారు. టీమ్ వైడ్ కోఆర్డినేషన్ ఇప్పుడు బాగుంది కాబట్టి హ్యూమా ఫస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. తర్వాత రిన్ తన డ్రిబ్లింగ్ స్కిల్స్ ఇంకా బాల్ కంట్రోల్ స్కిల్ ని యూజ్ చేసి స్కోర్ ఈక్వల్ చేస్తాడు. ఇక ఇసాగి ఎంత ట్రై చేసినా రిన్ తన ప్లాన్స్ ని ఫెయిల్ చేస్తుంటాడు. తర్వాత బాచిరా ఆర్యూకి పాస్ ఇస్తాడు. హ్యూమా ఇంకా నాగి ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఆర్యూ హెడర్ గోల్ స్కోర్ చేస్తాడు. ఇసాగి ఇంకా నాగి ఎలాగైనా గెలవాలని ఫైర్ అప్ అవుతారు. నాగి తన బాల్ కంట్రోల్ తో రిన్ ని పాస్ చేసుకుని స్కోర్ ఈక్వల్ చేస్తాడు. ఇక రిన్ కూడా ఫైర్ అప్ అవుతాడు. ఇక రిన్ ఔషీకి పాస్ ఇస్తాడు. ఔషీ స్ట్రెంత్ బారు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఔషీ రిన్ కి పాస్ చేస్తే తాను ఆర్యూకి పాస్ చేస్తాడు. ఆర్యూని ఆపడానికి హ్యూమా అక్కడికి వస్తాడు. అందుకే తాను మళ్ళీ రిన్ కి పాస్ చేస్తాడు. నాగి ఇంకా ఇసాగి రిన్ స్ట్రాటజీని అర్థం చేసుకుందామని అనుకుంటారు. కానీ రిన్ షూట్ చేయకుండా బాచిరాకి పాస్ ఇస్తాడు. ఇక తాను థర్డ్ గోల్ స్కోర్ చేస్తాడు. తర్వాత రిన్ ఇంకా బాచిరా తన ముందే ఉంటారు. ఇసాగి హ్యూమాకి పాస్ చేస్తాడు. కానీ మళ్ళీ హ్యూమా ముందు రిన్ వస్తాడు. అందుకే హ్యూమా నాగికి పాస్ చేస్తాడు. బాచిరా అటెన్షన్ నాగి మీద ఉంటుంది. ఈ బ్లైండ్ స్పాట్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుని ఇసాగి ముందుకు వెళ్తాడు. నాగి తనకి పాస్ ఇస్తాడు. కానీ మళ్ళీ రిన్ తన ముందు వస్తాడు. ఇక తాను ఇసాగిని బ్లాక్ చేస్తాడు. అప్పుడే బారో వచ్చి బాల్ ని తీసుకొని నెట్ వైపు పరిగెడతాడు. బారో వస్తాడని రిన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బారో స్కోర్ ఈక్వల్ చేస్తాడు. తర్వాత రిన్ బాచిరాకి పాస్ ఇచ్చి పొజిషన్ లో వెళ్తాడు. బాచిరాని ఆపడానికి ఇసాగి ఇంకా హ్యూమా వస్తారు. అయినా బాచిరా రిన్ కి పాస్ ఇస్తాడు. కానీ ఆ బాల్ ని బారో తీసుకొని పరిగెడతాడు. అయినా రిన్ వచ్చి ఆ బాల్ ని ఫీల్డ్ అవతల పడేస్తాడు. బారో అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఇసాగి తన్ని యూజ్ చేసుకుని ప్లాన్ క్రియేట్ చేస్తుంటాడు. రిన్ ఇంకా ఇసాగి మధ్య ఇంట్రెస్ట్ ని చూసి బాచిరా ఇంకా ఎక్సైట్ అవుతాడు. ఇసాగి ఇంకా రిన్ ఇంట్రెస్ట్ మ్యాచ్ ఆడుతుంటారు. తన టీమ్మేట్స్ అలసిపోయే లోపే ఏదో ఒక రూట్ ని ప్లాన్ చేయాలని ఇసాగి ఆలోచిస్తాడు. తర్వాత రిన్ ఔషీకి పాస్ చేస్తాడు. సడన్ గా ఔషీ స్పీడప్ అయిపోయి నెట్ వైపు పరిగెడతాడు. కానీ బారో ఇంకా హ్యూమా తన్ని బ్లాక్ చేస్తారు. ఔషీ కింద పడడం వల్ల వీళ్ళకి ఎల్లో కార్డ్స్ దొరుకుతాయి. ఇంకా టీమ్ రెడ్ కి ఫ్రీ కిక్ దొరుకుతుంది. ఇసాగి ఇంకా హ్యూమా వాల్ క్రియేట్ చేస్తారు. కానీ రిన్ ఇసాగి పైనుంచే 4th గోల్ స్కోర్ చేస్తాడు. ఇక బాచిరా వీళ్ళని చూస్తూ వీళ్ళిద్దరూ తన్ని వదిలేసి ఎంజాయ్ చేస్తున్నారని బాచిరా కనిపిస్తుంది. తర్వాత ఇసాగి బారో వెనకాల వస్తాడు. బారో ఇది చూసి ఔషీ ముందుకు వెళ్తాడు. కానీ ఔషీ తన్ని బ్లాక్ చేస్తుంటాడు. ఇక ఇసాగి బారోకి పాస్ చేయకుండా ముందుకు వెళ్తుంటాడు. ఇంకా ఇసాగి ముందు రిన్ ఇంకా బాచిరా ఉంటారు. అందుకే తాను హ్యూమాకి పాస్ చేస్తాడు. ఇంకా ఇసాగి వీళ్ళిద్దరిని పాస్ చేసుకుని నెట్ వైపు పరిగెడతాడు. హ్యూమా తనకి పాస్ ఇస్తాడు. ఇసాగి దగ్గర బాల్ వచ్చేలోపే రిన్ తన వెనకాల వచ్చేస్తాడు. రిన్ ఇసాగిని బ్లాక్ చేశాడని అనుకుంటాడు. కానీ ఇసాగికి ఇలా జరుగుతుందని ముందే తెలుసు. తాను రిన్ బ్లైండ్ స్పాట్ ని యూజ్ చేసుకుని బ్యాక్ కిక్ తో 4th గోల్ స్కోర్ చేసి స్కోర్ ఈక్వల్ చేస్తాడు. ఇంకా బాచిరా మళ్ళీ స్పేస్ అవుట్ అవుతాడు. రిన్ ఇంకా ఇసాగి ఈగోని మ్యాచ్ చేయడానికి తాను ఎలాంటి ఈగోని బిల్డ్ చేయాలని బాచిరా ఆలోచిస్తుంటాడు. నాగి బాచిరాతో వాళ్ళు గెలిస్తే తనని సెలెక్ట్ చేయమని చెప్తాడు. తర్వాత బాచిరా ఫైర్ అప్ అయ్యి తన ఇన్నర్ వాయిస్ ని విని ఇసాగిని బ్లాక్ చేస్తాడు.
కానీ ఇసాగి హ్యూమాకి పాస్ చేస్తాడు. ఇక హ్యూమా నాగికి పాస్ చేస్తే నాగి ఇసాగికి పాస్ ఇస్తాడు. ఇసాగి డైరెక్ట్ షూట్ చేస్తాడు. కానీ లాస్ట్ సెకండ్ లో రిన్ ఇసాగి అటెంప్ట్ ని ఫెయిల్ చేస్తాడు. ఇప్పుడు బాల్ బాచిరా దగ్గరకు వస్తుంది. ఆ మాన్స్టర్ ఫీలింగ్ తనకిప్పుడు రాకూడదని బాచిరా ట్రై చేస్తుంటాడు. ఇంకా బాచిరా వీళ్ళకి బాల్ పాస్ చేయకుండా చాలా స్పీడ్ గా అందరినీ పాస్ చేసుకుంటూ వెళ్తుంటాడు. రిన్ పొజిషన్ లో వచ్చిన బాచిరా రిన్ కి పాస్ ఇవ్వడు. బాచిరా ఇప్పుడు ఫుల్ ఫైర్ అప్ అయి ఉంటాడు. తనకిప్పుడు ఆ మాన్స్టర్ ఫీలింగ్ అవసరం లేదని, తన దగ్గర ఫ్రెండ్స్ లేకపోయినా, తాను ఒంటరిగా మిగిలిపోయినా ఏం పర్లేదని, తాను ఫుట్బాల్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇవేవి తనకి అవసరం లేదని బాచిరా చెప్పి కిక్ చేస్తాడు. అప్పుడే ఇసాగి తన అటెంప్ట్ ని ఫెయిల్ చేస్తాడు. కానీ ఆ బాల్ ల్యాండ్ అయి రిన్ దగ్గరకు వస్తుంది. ఇసాగికి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే రిన్ 5th గోల్ స్కోర్ చేస్తాడు. ఇసాగి రిన్ తో మళ్ళీ ఓడిపోయాడని చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఈసారి రిన్ సెలెక్ట్ చేస్తాడు. లాస్ట్ ప్లేలో తాను గేమ్ ని రీడ్ చేయలేకపోయాడని, బ్లూ లాక్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తాను ఓడిపోయాడని, తన బ్రదర్ తో పాటు ఇప్పుడు వేరే పర్సన్ ని కూడా ఓడించాలని అనుకుంటున్నా అని చెప్పి ఇసాగిని సెలెక్ట్ చేస్తాడు. ఇంకా ఈ 5 ప్లేయర్స్ సెకండ్ సెలెక్షన్ క్లియర్ చేసుకుంటారు. రిన్ తనని ఎందుకు సెలెక్ట్ చేశాడో ఇసాగికి అర్థం కాదు. అందుకే తాను రిన్ ని అడుగుతాడు. అండ్ తాను రిన్ ని ఓడించాలంటే ఏం చేయాలో అని అడిగితే అది ఒక లక్ మాత్రమే అని రిన్ చెప్తాడు. తనేం చెప్పాడో ఇసాగికి అర్థం కాదు. ఇంకా ఎగో వీళ్ళకి లక్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫుట్బాల్ లో లక్ ఒక ప్యూర్ కోఇన్సిడెన్స్ అని, ఫుట్బాల్ లో కష్టపడి పనిచేసిన వాళ్ళ దగ్గర లక్ ఉంటుందని, ఇసాగి బాచిరాని బ్లాక్ చేస్తాడని రిన్ తన వెనక వస్తాడు. రిన్ లక్ వల్ల ఆ బాల్ తన దగ్గర ల్యాండ్ అయిందని ఎగో చెప్తాడు. ఇసాగి క్రియేట్ చేసిన కోఇన్సిడెన్స్ వల్లే రిన్ స్కోర్ చేశాడు కాబట్టి తాను ఇసాగితో ఓడిపోయాడని రిన్ చెప్తాడు. ఇసాగి లక్ అనే పీస్ ని తన స్ట్రాటజీలో యాడ్ చేస్తూ రిన్ ని ఎలాగైనా ఓడించాలని డిసైడ్ అవుతాడు. ఇంకా ఎగో వీళ్ళకి థర్డ్ సెలక్షన్ గురించి అనౌన్స్ చేస్తాడు. 5 వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ తో వీళ్ళ మ్యాచ్ ఉంటుంది. అదే థర్డ్ సెలక్షన్ ఫస్ట్ అసైన్మెంట్. ఇక వీళ్ళ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరి ఎబిలిటీస్ ని యూజ్ చేసుకుని రిన్ ఫస్ట్ గోల్ స్కోర్ చేస్తాడు. కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వీళ్ళని 5-1 తో ఈజీగా ఓడిస్తారు. ఇంకా ఎగో ఈచ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి ఇక్కడ రావడానికి 100 మిలియన్ పే చేస్తాడు. దీంతో ఫుట్బాల్ యూనియన్ మెంబర్స్ చాలా కోపంగా ఉంటారు. అందుకే వీళ్ళు ఎగోతో బ్లూ లాక్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసేయమని చెప్తారు. ఎందుకంటే ట్రైనర్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని, ఇంకా బ్లూ లాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగో వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ చూపిలేదని, అందుకే క్యాన్సిల్ చేయమని చెప్తారు. నెక్స్ట్ సీన్ లో థర్డ్ సెలక్షన్ సెకండ్ అసైన్మెంట్ లో వీళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా సెకండ్ సెలక్షన్ లో టోటల్ 7 టీమ్స్ అంటే 35 ప్లేయర్స్ పాస్ అవుతారు. ఇంకా వీళ్ళు నెక్స్ట్ స్టేజ్ లో ఎంటర్ అవుతారు. ఫస్ట్ రిన్ టీమ్ ఎంటర్ అవుతుంది. సెకండ్ నాగి టీమ్ ఎంటర్ అవుతుంది. తర్వాత అలా టోటల్ గా 7 టీమ్స్ ఎంటర్ అవుతాయి. ఇసాగి ఇంకా హ్యూమా కునిగామి కోసం వెయిట్ చేస్తారు. కానీ 7th టీమ్ లో వీళ్ళకి తెలిసిన రియో ఇంకా హిగరాషి ఉంటారు. రియూసే కునిగామికి బదులు రియోని సెలెక్ట్ చేసుంటాడు. అందుకే కునిగామి డిస్క్వాలిఫై అయిపోతాడు. ఇంకా ఎగో వీళ్ళకి బ్లూ లాక్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవబోతుందని చెప్తాడు. కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వకూడదని బ్లూ లాక్ మెంబర్స్ తో ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ ఏంటంటే 3 వీక్స్ లో బ్లూ లాక్ టీమ్ వర్సెస్ జపాన్ U20 టీమ్ మధ్య స్పెషల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బ్లూ లాక్ టీమ్ ఓడిపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి ఇప్పటి వరకు వీళ్ళు ఇంత దూరం వచ్చిన ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ అయ్యి వీళ్ళని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ లా ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ ఈ మ్యాచ్ లో బ్లూ లాక్ టీమ్ గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ గా జపాన్ U20 టీమ్ లో జాయిన్ అయిపోతారు. ఇంకా ఈ మ్యాచ్ లో U20 టీమ్ లో ఉన్న స్పెషల్ ప్లేయర్ ఇతోషి సాయ్. ఇంకా ఈ మ్యాచ్ కోసం ఎగో వీళ్ళని మోటివేట్ చేస్తుంటాడు. సో ఇక తన బ్రదర్ తో మ్యాచ్ ఉంది కాబట్టి రిన్ ఇంకా ఫైర్ అప్ అయిపోతాడు. ఇంకా ఇసాగి కూడా ఫుల్ రెడీగా ఉంటాడు. ఇంకా దీంతో మన బ్లూ లాక్ సీజన్ 1 అయితే ఎండ్ అవుతుంది. ఇంకా సీజన్ 2 విషయానికి వస్తే నిజానికి బ్లూ లాక్ తెలుగు డబ్ ఆల్రెడీ అవైలబుల్ గానే ఉంది. సో మీరు చూడాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ సీజన్ 2 చేయాలంటే ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, bye.